హాయ్ హలో సోజనియా సలీమాన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే చేపల కర్రీ రెడీ చేస్తున్నాను. నా ఛానల్లో ఆల్రెడీ చేపల కర్రీ వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే ఆ చేపల కర్రీ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను స్పెషల్గా రెడీ చేస్తున్నాను అనమాట చేపల కర్రీ. ఇంకొక కొత్త స్టైల్లో చేపల కర్రీ ఎప్పుడు చేసినా కూడా మనకి ఫ్రెష్గానే అనిపిస్తుందండి. అంటే కొత్తగా ఏదో ఒక విధంగా మసాలాలు వేరేవి వేసి వాడడం, ఇలా ఏదో ఒకటి వెరైటీగానే నేను రెడీ చేస్తూ ఉంటానండి. ఇప్పుడైతే ఫిష్ని శుభ్రంగా కడిగేసి మంచిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్ వేసేసి మంచిగా కలిపి పెట్టుకున్నాను. అదేవిధంగా దానికి కావాల్సిన మసాలా కూడా రెడీ చేసుకున్నానండి. కొబ్బరి, మనకి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, మెంతులు అన్నీ వేసేసి బాగా పట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా 2 పెద్ద సైజు ఆనియన్స్, 2-3 చిల్లీ రేఖలను తీసుకున్నాను. అదేవిధంగా కరివేపాకు కూడా 2-3 రెమ్మలు తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసేసి ఇలాగ వేయించేసుకుంటున్నాను. ఇందులోనే మీరు కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా వేయించేసుకోండి. త్వరగా వేగిపోతాయి మనకి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనము సాల్ట్ అది వేసేస్తామనుకో త్వరగా మంచిగా వేగుతుంది అనమాట. నేనైతే గ్రేవీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఫైనల్గా మనకి ఏమైనా తక్కువ పడితే మనం చెక్ చేసి వేసుకున్నాము. ఆల్రెడీ ఫిష్ ముక్కలలో కూడా మనకి ఉందన్నమాట, కాబట్టి మనము చూసి వేసుకుందామండి. పసుపు కూడా వేసేసాను. బాగా ప్రాపర్గా కలుపుకుందామండి. ప్రాపర్గా కలిపేసేసుకొని బాగా ఇవి కొంచెం మనకి లైట్గా మగ్గినట్లు అయిపోయినప్పుడు ఆ తర్వాత మనము అల్లం పేస్ట్ అవి వేసుకుందాము. దీంట్లో ఎప్పుడైనా ఫిష్ కర్రీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ రెడీ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే అండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వాడండి. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అల్లం పేస్ట్ చేసి. అదేదైనా వెజిటేబుల్స్ చేసేటప్పుడు మాత్రం రెడీ చేసి ఉంచుకుంటాను. మామూలుగా అయితే ఏ నాన్ వెజ్ చేసినా సరే, అంటే ఫిష్ కానీ ఏది చేసినా సరే ఖచ్చితంగా నేనైతే కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో లేకపోయినా సరే బయట నుంచి తెప్పించాను ఖచ్చితంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసాము. అదేవిధంగా ఒక టమాటాని తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటాని. మనం ఆల్రెడీ టమాటా క్యూరీ కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులో చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి టమాటాని ఒకటే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మరి టమాటా కూడా కొంచెం లైట్గా మగ్గిపోయిందండి. చింతపండు మనకి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే చేపలు తక్కువ క్వాంటిటీ అనమాట. అంటే తీసుకొచ్చాను 3 kgs దాకా తీసుకొచ్చాము. కాకపోతే మా పిల్లలు ఉన్నారన్నమాట, మా రిలేటివ్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఫిష్ ఫ్రై ఎక్కువ తింటారనమాట కర్రీకి. అందుకోసమని నేను ఎక్కువగా కర్రీకి ముక్కలు పెట్టలేదన్నమాట. కర్రీ ముక్కలు మాత్రమే మీకు కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. చింతపండుని కూడా ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా మనము కలిపేసి ఉంచుకొని తగినన్ని నీళ్ళు ఇప్పుడే వేసేసుకోండి, మసులుతాయి కదా. నాకైతే ఇంకా కొంచెం తిక్కుగానే చేసుకుంటానండి నేనైతే ఫిష్ కర్రీ. కొంచెం నీళ్ళు పడితే చూసి వేసుకుంటాను. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము. ఆల్రెడీ మనకి ఫిష్లో ఉన్నాయి, కారము ఫిష్లో ఉంది కాబట్టి చూసి వేసుకుందాము. ఒక 2 స్పూన్లు అయితే ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత మరలా చెక్ చేసి ఒక 1/2 స్పూన్ వేసుకుంటానండి. ఇప్పుడు మరలా మంచిగా కలిపేసేసుకుందాము. ఒకసారి ఇట్లా మసులుతూ ఉన్నప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి మనము ప్రాపర్గా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఈ పులుసును అయితే మగ్గనిచ్చేసి ఆ తర్వాత మనం తీసి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతటిని వేసేసి మంచిగా కలుపుకుందాము. అది కూడా కలిపాక మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఒకసారి కలుపుకుందామండి. బాగా మంచిగా కలిపేసేసిన తర్వాత ముక్కలు ఉన్నాయి కదా మన ఫిష్ ముక్కలు, కారంతో కలిపెట్టిన ఫిష్ ముక్కలు అన్నిటిని మసాలాతో రెడీ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేద్దామండి. వేసేసి మంచిగా ప్రాపర్గా నీట్గా సెట్ చేసేసుకొని మీకు ఈ మూమెంట్లో నీళ్ళు ఏమైనా కావాలంటే వేసుకోండి. ఇంక తర్వాత మరలా వేయలేమన్నమాట. ఉప్పు కానీ, నీళ్ళు కానీ, కారం ఏమైనా తక్కువ పడ్డా కానీ పులుసు ఆల్రెడీ మసిలింది కాబట్టి చెక్ చేసుకొని అప్పుడు మీరు వేసేసుకోండి. ఇంకేమన్నా తక్కువ పడితే నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం నీళ్ళు కూడా వేసేసి బాగా ఒక్కసారి మరలా కలిపేసేసుకొని ఇంకొకటేసారి అండి ముక్కలు వేసాక ఇంకా మనం ఊరికి కలపకూడదు అనమాట, ముక్కలు ఇదైపోతాయి. నేనైతే ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసాను. కొంచెం కారం తక్కువ పడుతుంది అనిపించింది నాకు, కొంచెం 1/2 స్పూన్ వేసుకున్నాను.
హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసి సాల్ట్ వేసేసి తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అవి ముక్కలు ఉడికే వరకు మరీ చిక్కగా అయిపోతాయేమో అనేసి కొంచెం వాటర్ వేసాను. జస్ట్ ఒక టీ గ్లాస్ కూడా లేదండి, దాంట్లో కొంచెమే వేసాను. మీరు చూసి మీకు ఎంత లిక్విడ్గా కావాలి. ఈ చేపల కర్రీ ఏంటనేది కొంచెం మరి థిక్ లూజ్ ఉంటే బాగుంటుందండి, మరీ పల్సగా నీళ్ళలాగా ఉంటే అసలు టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు మొత్తం ప్రాపర్గా కలిపేసి మూత పెట్టి మరలా ఒక 10 మినిట్స్ బాగా మనము మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ మసిలిపోయింది మనకి, చింతపండు రసం అంతా మసిలిపోయింది కాబట్టి మనకి తక్కువ టైంలో చేప ఉడకడానికి మాత్రమే ప్రాసెస్ తీసుకుంటుంది అనమాట. మనకిప్పుడు ఈ ఒక 10 మినిట్స్ అయితే మనం ఇది చేయాలి. ఆ తర్వాత నేనైతే కొంచెం కొత్తిమీరను కూడా వేసాను మగ్గేటప్పుడే. 10 మినిట్స్ అయిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత చెక్ చేసినట్లయితే చూడండి ఎంత మంచిగా నూనె పైకి తేలుతూ చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. మొత్తం ఓవరాల్గా 15-20 మినిట్స్ పడుతుందండి అంతే, మనకు మసలడానికి కానీ ఆ ప్రాసెస్ అంతటికి కూడా 20 మినిట్స్లో చేపల కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి, ఈజీ, క్విక్గా రెడీ చేసుకోవచ్చండి చేపల కర్రీ. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరలా ఎవరైనా నా ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.